హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పెండింగ్ బిల్లులు బకాయిలపై ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పెండింగ్ బిల్లులు, వివిధ బకాయిల లబ్ధిదారులకు గత వైసీపీ ప్రభుత్వం చెల్లించని బకాయిల లెక్కలను అధికారులు తీస్తున్నారు. పెండింగ్ బిల్లులు, వివిధ పథకాలకు సంబంధించిన బకాయిల లెక్కలే ₹1,00,000 కోట్ల ఉంటాయని అంచనా వేశారు. 2014-2019 మధ్యకాలంలో ₹30,000 కోట్ల బకాయిలు పెట్టిందని గతంలో తెలుగుదేశం పార్టీపై జగన్ ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పుడు ఏకంగా ₹1,00,000 కోట్ల పెండింగుల్లో పెట్టడంపై ప్రభుత్వ పెద్దలు ఆశ్చర్యపోతున్నారు. అలాగే పిల్లలకి ఇచ్చే చిక్కీలు, గుడ్లు, మధ్యాహ్న భోజన పథకం లాంటి పథకాలకు సంబంధించిన బిల్లులు కూడా వైసీపీ ప్రభుత్వం చెల్లించిన వైనం ఏర్పడింది. ఒక్క ఇరిగేషన్ రంగంలోనే ₹20,000 కోట్లకు పైగా భారీగా పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ₹53,000 కోట్ల మేర పెండింగ్ బిల్లులను గత ప్రభుత్వం పెట్టినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా చేసిన అప్పులు, పెండింగ్ బిల్లుల జాబితాను శాఖల వారీగా ఆర్థిక శాఖ సిద్ధం చేస్తుంది.